Everyone, welcome to our channel Physics for AP. So today we are going to discuss about electric current problems. So problems అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం ఒక మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గెస్ మెథడ్. సో GUESS. సో ఇదివరకు నేను ఈ గెస్ మెథడ్ గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో ప్రాబ్లం చెప్పినాను. సో అది లెన్స్ ఫార్ములా పైన. సో ఒకసారి గెస్ మెథడ్ ఏందో చూసుకుందాం. సో గెస్ మెథడ్లో ఫస్ట్ ఏంటంటే G ఫర్ గివన్, అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏవైతే ఇచ్చారో ఏమి ఇచ్చారు, ఫర్ వెలాసిటీ ఇచ్చారా, లేకపోతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారా, లేదా ఫోకల్ లెంత్ ఇచ్చారా, లేదా కరెంట్ ఇచ్చారా, రెసిస్టెన్స్ ఇచ్చారా, సో ఏమి ఇచ్చారనేటువంటిది మనం గివన్లో రాయాలన్నమాట. సో ఇచ్చినటువంటి పారామీటర్స్ ఏవైతే ఇచ్చారో మనము ఇక్కడ గివన్లో రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి గివన్ దాంట్లో రాసుకోవాలి, ఓకేనా. సెకండ్ స్టెప్ ఏంటంటే అన్నోన్. సో అన్నోన్ అనేది ఏంటంటే మనం ప్రాబ్లంలో ఏదైతే కనుక్కోమని చెప్తారో, అంటే ఫోకల్ లెంత్ కనుక్కోమనో, లేదా కరెంట్ కనుక్కోమనో, లేదా రెసిస్టెన్స్, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ సో కనుక్కోమని చెప్పి మనకు అడుగుతారనమాట. దానినే మనం అన్నోన్ కిందకి వస్తాం. సో ఆ అన్నోన్కి రాయాలన్నమాట. సో ఏం కనుక్కోమన్నారు అది ఇక్కడ అన్నోన్ కిందకి రాస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది ఏంటంటే ఈక్వేషన్. సో ఈక్వేషన్ అనేది ఏంటంటే గివన్ పారామీటర్స్ బేస్ చేసుకుని అన్నోన్ పారామీటర్స్ను కూడా బేస్ చేసుకుని వీటికి సంబంధించినటువంటి ఈక్వేషన్ అంటే ఫార్ములా. ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఫార్ములా. సో ఫార్ములా ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకుంటాం, ఓకేనా. సో గివన్ పారామీటర్స్ని అదేవిధంగా అన్నోన్ బేస్ చేసుకుని ఒక ఫార్ములా ఏమైనా ఉందా అని చూసుకుంటాం. అంటే ఇవన్నీ ఉండాలి, గివన్ పారామీటర్స్ ఉండాలా, అదేవిధంగా అన్నోన్ క్వాంటిటీ కూడా ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఫార్ములా కింద వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ ఏంటంటే సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ అనేది ఏంటంటే మనకు ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ V=IR ఉంది, ఓకేనా. సో మనకు ప్రాబ్లంలో V ఇచ్చారు, R ఇచ్చారు, I కనుక్కోవాలి, ఓకే. సో మనకు ఫార్ములా వచ్చేసి V=IR. సో I కనుక్కోమన్నారు కాబట్టి దీన్ని కొంచెం మాడిఫై చేసుకుందాం. I=V/R, ఇది ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, ఓకే. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ అంటే సొల్యూషన్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లాస్ట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ రాసుకుంటాం విత్ యూనిట్స్ సహా. యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ లేనిదే మనం ప్రాబ్లమ్స్కి మార్క్స్ ఇస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గివన్, అన్నోన్, ఈక్వేషన్, సబ్స్టిట్యూట్ అండ్ సొల్యూషన్. దానినే మనం ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ గెస్ మెథడ్. ఈ గెస్ మెథడ్ బేస్ చేసుకుని మీరు ఫిజిక్స్లో ఎటువంటి న్యూమరికల్స్ అయినా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఫిజిక్స్, ఈవెన్ ఇన్ కెమిస్ట్రీ ఆల్సో, సో ఎటువంటి న్యూమరికల్స్ అయినా సరే మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ న్యూమరికల్స్ ఈ చాప్టర్లో వచ్చేసరికి న్యూమరికల్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్లో ఉండేటువంటి న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. సిరీస్ కనెక్షన్ అంటే ఏం లేదు, సర్క్యూట్స్ అనేటివి ఈ విధంగా కనుక ఉంటే ఒకదానికి ఒకటి కనెక్టెడ్లో ఉంటే సో దాన్ని మనం సిరీస్ కనెక్షన్ చెప్పుకుంటాం. ప్యారలల్ కనెక్షన్ వచ్చేసి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్యారలల్ కనుక ఉంటే అప్పుడు మనం ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇది R1, R2, R3. సో దీనికి రాసిన ఫార్ములా 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దీన్ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ అదే సిరీస్ కనెక్షన్కి వచ్చింది అనుకోండి. సిరీస్ కనెక్షన్ వచ్చేసరికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మొత్తం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. R1 ప్లస్ R2 ప్లస్ R3 మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది సిరీస్ కనెక్షన్. అయితే సిరీస్ ప్యారలల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో కరెంట్ అనేది
ఎటువంటి డివైడ్ అవ్వకుండా ఒకే లైన్లో ఒకే పాత్లో కనుక వెళ్ళినట్టయితే దాన్ని మనం సిరీస్ కనెక్షన్గా చెప్పుకుంటాం. మరి ప్యారలల్ కనెక్షన్ వచ్చేసరికి కరెంట్ పాత్ అనేది డివైడ్ అయింది అనుకోండి, చూడండి ఇక్కడ డివైడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ ఏదైతుందో ఇక్కడికి ఇలా ఇలా అంటే కరెంట్ అనేది 3 విధాలుగా డివైడ్ అయిపోతుంది. కరెంట్ ఏ పాయింట్ దగ్గర అయితే డివైడ్ అవుతుందో తిరిగి ఏ పాయింట్ దగ్గర అయితే కలుస్తుందో ఆ మిడిల్ ఉండేటువంటి మొత్తం దేని కింద కన్సిడర్ చేసుకోవాలంటే మనం ప్యారలల్ కిందకి కన్సిడర్ చేసుకోవాలి. ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇక్కడ ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే కరెంటు ఇలా డివైడ్ అవుతుందో, నెక్స్ట్ అదేవిధంగా ఏ పాయింట్ దగ్గర అయితే కరెంటు తిరిగి మళ్ళీ కంబైన్ అవుతుందో ఈ మిడిల్ ఉండేటువంటిదంతా దేని కింద కన్సిడర్ చేసుకుంటాం, మనం ప్యారలల్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన లైవ్ స్ట్రీమ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇది ఒక రెసిస్టెన్స్. సో ఇలా 2 రెసిస్టెన్స్ ఇలా ఉన్నాయి అప్ అండ్ డౌన్తో, అండ్ దిస్ ఈస్ 1 రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ohms, ఇది 20 ohms, 20 ohms అండ్ 10 ohms. ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ కరెంట్ ఎలా వెళ్తుందో చూడండి. సో కరెంటు ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళే కరెంటు ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 2గా డివైడ్ అవుతుంది, అవునా? సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 2గా డివైడ్ అవుతుంది. తిరిగి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 2 కరెంటు కంబైన్ అవుతుంది. ఓకేనా? జస్ట్ లైక్ మనం ఒక నది ప్రవాహం అనుకోండి. సో నది ఇలా వస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఈ జంక్షన్ దగ్గర 2గా విడిపోయింది నది. తిరిగి మళ్ళీ అదే నదులు మళ్ళీ 2 పాయింట్ దగ్గర మళ్ళీ మిక్స్ అయినాయి. ఈ మిడిల్ ఉన్నటువంటిది పాత్ ఏదైతుందో అదంతా ప్యారలల్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్యారలల్లో ఉన్నటువంటి వాటికి సాల్వ్ చేయాలి. ప్యారలల్లో ఈ 2 ఉంటాయి, 20 ohms 20 ohms, ఈ 2 ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ ఉన్నటువంటి వాటికి ఫస్ట్ మీరు సాల్వ్ చేయాలన్నమాట. సో 1/r ఈక్వల్స్ టు 1/r1 ప్లస్ 1/r2 అంటే 1/20 ప్లస్ 1/20. సో ఎంత వస్తుంది? 2/20. 2 1s are 10s are ఆన్సర్ 1/10. కానీ మనకు కావాల్సింది 1/r కాదు, మనకు కావాల్సింది r కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 10 ohms. ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 10 ohms వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 10 ohms రెసిస్టెన్స్ దీనితోనూ అదేవిధంగా దీనితోనూ మూడిటితో ప్యారలల్గా ఉంది. ఓకేనా? అంటే ఈ 2 ఏమైపోతుంది? ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేసిన తర్వాత తిరిగి ఒక రెసిస్టెన్స్గా కంబైన్ అయిపోయింది, ఒక రెసిస్టెన్స్గా కంబైన్ అయిపోయింది. అదే మనం 10 ohmగా చెప్పుకుంటున్నాం. 10 ohm. ఇప్పుడు చూడండి ఈ 10 ohm ఈ 10 ohm ఈ 10 ఒకే లైన్లో ఉన్నాయి, ప్లస్ కరెంట్ ఎటువంటి డివైడ్ కావడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ 3 సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే మనం యాడ్ చేస్తాం మూడింటిని. సో 10 ohm ప్లస్ 10 ohm ప్లస్ 10 ohm, సో టోటల్ 30 ohms. ఓకేనా? సో ఇది కంప్లీట్గా సాల్వ్ చేయాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సో ఇంకొక మెథడ్ చూద్దాం, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఫార్ములా తెలియాలి, క్యాల్కులేషన్ పార్ట్ తెలిస్తే చాలు. ఓకేనా? సో చూద్దాం ఇంకొక న్యూమరికల్ చూద్దాం. సో కరెంట్ కనుక్కోమని చెప్పి ఒక రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. So these 2 resistors are connected to the battery switch or tap కి కూడా చెప్పుకోవచ్చు దీనికి మనం. ఓకే, సో ఇక్కడ మనకు 9 వోల్ట్ బ్యాటరీ ఉంది. సో ఇక్కడ మనకి ఎంత ఉందంటే 9 వోల్ట్ బ్యాటరీ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 15 ohms రెసిస్టెన్స్, ఇక్కడ కూడా 15 ohms రెసిస్టెన్స్ తీసుకుందాం. ఓకేనా? మరి
ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ ఏది ఉంది అంటే కరెంట్ ఎప్పుడైనా సరే మనకు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ ట్రావెల్ అవుతుంది కన్వెక్షనల్ కరెంట్ అంటాం. సో పాజిటివ్ టు నెగిటివ్కి వెళ్తుంది. సో కరెంట్ ఎక్కడ డివైడ్ అవ్వడం లేదు కాబట్టి ఈ సర్క్యూట్లో మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి. దట్ ఈస్ I we have to find out here. Okay. So they have given a circuit with 15 ohms resistance and a 9 volt battery and current I we have to find out. So guess method use చేసుకుందాం. So guess method లో ఫస్ట్ వచ్చేసి given. So given ఏమి ఇచ్చారు? They have given a battery or potential difference. That is V is equals to 9 volt. And టూ రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఒకటి R1 15 ohms and R2 15 ohms. ఓకే క్లియర్. నెక్స్ట్ అన్నోన్. సో అన్నోన్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సో అన్నోన్ ఏం ఫైండ్ చేయమన్నారు? కరెంట్ కనుక్కోమన్నారు కాబట్టి విల్ ఫైండ్ అవుట్ ద కరెంట్ దట్ ఈస్ I is equals to question mark. నెక్స్ట్ ఈక్వేషన్. సో మీరు ఎగ్జామ్లో ఈ విధంగా రాయొద్దండి స్టెప్స్ గివన్ అన్నోన్, జస్ట్ గివన్ ఒకటి రాయండి. అన్నోన్ ఈక్వేషన్ ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇస్తున్నాను. సో మనకు VRIతో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్స్ టు IR అని. ఓకే, మరి R అంటే కంప్లీట్ రెసిస్టెన్స్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి అండ్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు దగ్గర ఉన్నటువంటి వాల్యూస్తో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కంప్లీట్ క్యాపిటల్ R, ఫస్ట్ క్యాపిటల్ R కనుక్కుందాం. ఓకే, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సో 15 ప్లస్ 15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 30 ohms. సో క్యాపిటల్ R వాల్యూ వచ్చేసి 30 ohms వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది కరెంట్ కదా ఇంకా. సో I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. సో సాల్వ్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి తర్వాత సొల్యూషన్ I ఈజ్ ఈక్వల్స్ టు V ఎంత మనకి ఇక్కడ 9 volt, 9 బై R వాల్యూ ఎంత? 30. సో క్యాన్సిలేషన్ చేస్తే 3s are 10s are 3తో 3s are 9, 3 10 30. దట్ ఈస్ 3 by 10. 3 by 10 అంటే 0.3 units ampere. So therefore we got the current I is equals to 0.3 amperes. సో ఈ విధంగా మనం న్యూమరికల్స్ అనేటువంటిది సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. సో అదే ప్యారలల్ కనెక్షన్ ఇచ్చారనుకోండి, దీన్ని ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి ప్యారలల్ కనెక్షన్. సో ఈ విధంగా ప్యారలల్ కనెక్షన్ ఇచ్చారు and connected to the battery switch. సో ఇక్కడ కూడా 15 ohms, ఇది కూడా 15 ohms, ఇది 9 volt బ్యాటరీ. ఇప్పుడు ఇందులో అనేటువంటి కరెంట్ కనుక్కోవాలి. సో కంప్లీట్ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ ఎంతో కనుక్కోవాలి. సో ఇది మీకు వర్క్గా ఇస్తున్నాను, ఒకసారి మీరు చేసి చూడండి. సో రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 15 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? రెండింటిని ప్యారలల్ కనెక్షన్లో కనుక్కోండి. 1/15 ప్లస్ 1/15. ఓకేనా. సో ఓవరాల్గా ఆన్సర్ కనుక్కోండి. తర్వాత V ఇచ్చారు, మనకు R వస్తుంది ఇందులో నుంచి. సో I ఈజ్ ఈక్వల్స్ టు V బై R ద్వారా మనకు 9 మీకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందో అంటే టోటల్ R వాల్యూ 1/R కదా, R వాల్యూ ఎంత వస్తుందో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. దాదాపు నేను అనుకోవడం ప్రకారం 1/15 ప్లస్ 1/15 2/15 అంటే 7.5 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు I ఎంత వస్తున్నది ఇక్కడ రాసేస్తాం. ఓకేనా, ఇది ఒకసారి మీరు సాల్వ్ చేసి చూడండి.